ఈ రోజు నేను ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్న లైట్ హౌస్ ప్రాపర్టీస్ వారి స్వస్తిక వెంచర్ ని రీవిజిట్ చేశాను. రీవిజిట్ అని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క ప్రాజెక్ట్ లాంచ్ అవ్వగానే వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఆల్మోస్ట్ 3 to 4 months తర్వాత వచ్చాను. అండ్ చూడండి, డెవలప్మెంట్స్ అన్ని కంప్లీటెడ్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు ఇందులో ఫైనల్ ఎల్పి కూడా తెచ్చేస్తామని కంపెనీ వారు అంటున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఇది వచ్చేసరికి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి లెస్ దెన్ 4 kilometer డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. విలేజ్ కి ఆనుకునే ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్ట్. ఇది 3 ఎకరాల 16 గుంటల్లో HMDA అప్రూవ్డ్ TG RERA సర్టిఫైడ్ వెంచర్. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 124 square yards నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 304 square yards వరకు ప్లాట్ సైజెస్ అవైలబుల్. అయితే మాక్సిమం ప్లాట్స్ అయితే 150 square yards లో ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ డైమెన్షన్ 30 into 45. ఇల్లు కట్టుకుంటే చక్కగా స్క్వేర్ షేప్ లో చాలా ముద్దుగా ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ఇక్కడ ప్లాట్ కొనుక్కొని వెయిట్ చేసినా ఓకే, లేదు ఇప్పటికిప్పుడు వచ్చి ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ కి వెరీ వెరీ నియర్ బై, ఇటు సాగర్ హైవే కి చాలా దగ్గర, ఇటు విలేజ్ కి ఆనుకొని ఉండడం ఈ యొక్క ప్రాజెక్ట్ హైలైట్. ఈ లేఅవుట్ మీకు చెప్పాను కదా, HMDA అప్రూవ్డ్ TG RERA సర్టిఫైడ్ అని. నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి. అసలు డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారు అన్నది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది విలేజ్. ఈ విలేజ్ నుంచి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో 40 feet రోడ్. ఇంటర్నల్ గా ఈ వెంచర్ లోపల వచ్చేసరికి అన్ని కూడా 30 feet రోడ్స్, సిమెంట్ కాంక్రీట్ రోడ్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ కి 2 రోడ్స్, ముందరున్న రోడ్ ఏమో 40 feet రోడ్, వెనకాల వచ్చేసరికి మాస్టర్ ప్లాన్ రోడ్ 100 feet రోడ్ అన్నమాట. ఈ రోడ్ వెళ్ళి మనకి సర్వీస్ రోడ్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇటు ఎగ్జిట్ నంబర్ 12 కి కనెక్ట్ అవుతుంది, ఇటు వచ్చేసరికి మనకి పెద్దంబర్పేట ఎగ్జిట్ నంబర్ 11 కి కనెక్ట్ అవుతుంది. అంటే కమింగ్ డేస్ లో ఆ రోడ్ అన్నది చాలా మూవ్మెంట్ ఉండబోయే రోడ్డు, ఆ రోడ్ కి అటాచ్ అయ్యే ఈ యొక్క వెంచర్ ఉంది. ఇది హైలైట్. అవి కాకుండా డెవలప్మెంట్స్ ప్రెసెంట్ అయితే కర్బింగ్ స్టోన్స్ కి పెయింటింగ్ వేస్తున్నారు. 99% డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయి. ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్స్ ఇచ్చారు, అవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్, ఈ పేవ్మెంట్ పైన టైల్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, చుట్టూరుగా కాంపౌండ్ వాల్. దీనికి గేట్స్ వచ్చేసరికి ఇన్ ఒక గేట్, అవుట్ ఒక గేట్, 2 gates ఇచ్చారు. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన బాక్సెస్ కూడా మీరు చూడొచ్చు. అదే విధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 75,000 liters వాటర్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సోషల్ ఇన్ఫ్రా కోసం ప్రొవైడ్ చేసిన ఏరియాలో. ఇందులో ఇంకొక స్పెషల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ లేఅవుట్ లో దాదాపుగా 7 houses వరకు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు కంపెనీ వారు. అంటే ప్లాట్ తీసుకోవచ్చు, లేదు మీకు ఏమైనా సరే హౌస్ లాంటిది ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ ఫీజిబిలిటీ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి 150 square yards లో మనకి 1000 SFT సింప్లెక్స్ హౌస్ నుంచి స్ట్రైట్ అవే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు ఇన్ ద కాస్ట్ ఆఫ్ 55 lakhs. ఇక్కడ జస్ట్ మీరు 5 lakh రూపీ కనుక ఇనిషియల్ గా డౌన్ పేమెంట్ చేసినట్లయితే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు బ్యాంక్ లోన్ కి వెళ్ళిపోవచ్చు. 150 గజాల్లో సింప్లెక్స్ హౌస్ 1000 SFT లో ఉండే హౌస్ ని ఇక్కడ 55 lakhs కి సొంతం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే విలేజ్ కి ఆనుకొని ఉంది. ఈ ప్రాజెక్ట్ లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ వారు స్వస్తిక మెయింటెనెన్స్ 10 years వరకు కంపెనీ ఇవ్వబోతుంది. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ప్లాటింగ్, నెక్స్ట్ వచ్చి ఉండడానికి హౌస్ కన్స్ట్రక్షన్ అయినా కూడా చేసుకోవచ్చు. దట్ టు అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ 55 lakhs ఓన్లీ. ఇనిషియల్ గా 5 lakhs పే చేసి మిగతాదంతా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. విలేజ్ కి ఆనుకొని ఉండడం మేజర్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజెస్ తో పాటు సరౌండింగ్ ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ యొక్క వెంచర్ కి అని మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్లీ ఎగ్జిట్ నంబర్ 12 బొంగళూరు గేట్ నుంచి 4 kilometer డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. ఈ యొక్క లొకాలిటీ ఆదిబట్ల మున్సిపాలిటీలో వస్తుంది. ఇక్కడ నుంచి TCS, టాటా ఏరోస్పేస్ 10 to 12 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. అవి కాకుండా మనకి ఎలిమినేటెడ్ సెజ్ కూడా ఈ యొక్క లొకేషన్ నుంచి చాలా దగ్గర. ఇబ్రాహీంపట్నం కి దగ్గరగా ఉన్నాం కాబట్టి
కాబట్టి ఇబ్రాహీంపట్నం లొకేషన్ లో ఉన్న BDL, BEL, ఆక్టోపస్ లాంటి డిఫెన్స్ లొకేషన్ కి కూడా చాలా చాలా నియర్ బై ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందనంటే ఇన్ని సెజ్లు ఇంత ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ ఉన్న లొకేషన్ కి వెరీ నియర్ బై ఉంది స్వస్తిక. సో అక్కడ వచ్చి వర్క్ చేసే ఎంప్లాయీస్ కి రెసిడెన్షియల్ నీడ్ ని ఫుల్ఫిల్ చేసే ఆప్షన్ స్వస్తికాలో చాలా ఉంది ఎట్ అ వెరీ రీజనబుల్ కాస్ట్. ప్లస్ ఆదిబట్ల మున్సిపాలిటీలో ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఆ విధంగా చూసుకున్న స్వస్తిక అన్నది బెస్ట్ ఆప్షన్. ఆదిబట్ల మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. HMDA లేఅవుట్స్ లో ఎంత లేదన్నా 25,000 నుంచి 35,000 వరకు డిస్టెన్స్ ని బట్టి HMDA లేఅవుట్స్ లో ప్లాట్ల రేట్లు నడుస్తున్నాయి. వేరాజ్ స్వస్తికాలో ఇంత నియర్ బై ఉండి విలేజ్ కి ఆనుకొని ఇన్ని డెవలప్మెంట్స్ ఇస్తూ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ కే ఆల్ ఫేసింగ్స్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దాదాపుగా 80 to 90% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకొక హైలైట్ అందరికి నచ్చే విషయం ఏంటంటే ఈ కంపెనీ వారు మీకు అవసరం పడినప్పుడు రీసేల్ సపోర్ట్ చేయడానికి కూడా విల్లింగ్ గా ఉన్నారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసి అమ్మాలనుకున్నప్పుడు స్ట్రైట్ అవే కంపెనీ మీకు సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఈ యొక్క స్వస్తిక గురించి ఇంకా ఏమైనా సరే వివరాలు కావాలన్నా లేదా పర్సనల్ గా వచ్చి ఈ లొకేషన్ ని చూడాలనుకున్నా మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి.